నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి మనం క్యాలీఫ్లవర్ కర్రీ అండి. ఈ క్యాలీఫ్లవర్లో నేనైతే ఎగ్ వేసి వండుతున్నాను. క్యాలీఫ్లవర్ అండ్ ఎగ్ కర్రీ మిక్సింగ్తో వండుతున్నానండి. ఎందుకంటే క్యాలీఫ్లవర్ స్మెల్ అనేది వస్తుంది. మనం ఎగ్ వేయడం వల్ల ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. తినడానికి కూడా చాలా టేస్టీ కూడా ఉంటుందండి. ఈ సీజన్లో తప్పకుండా తినాల్సిన వెజిటబుల్ అండి. ఇందులో విటమిన్ సి ఉంటుందండి. ఈ క్యాలీఫ్లవర్ని నేను వాటర్లో వేసి బాయిల్ చేస్తున్నానండి. అంటే ఎందుకు బాయిల్ చేస్తున్నానంటే ఏమన్నా చిన్న చిన్న పురుగులున్నా ఆ ఫ్లవర్ నుండి బయటకు వచ్చేస్తుంది. అవి ఉడికేంతసేపు మనం అయితే ఆ లోపు మిగతా వెజిటేబుల్స్ని అయితే కట్ చేసుకుందామండి. మిర్చి, టమాటో, ఆనియన్ అయితే కట్ చేసుకున్నానండి. క్యాలీఫ్లవర్ని కొనేటప్పుడు జాగ్రత్తగా చూడాలండి. ఎందుకంటే అందులో ఈ మధ్యలో చాలా పాములు వస్తున్నాయని రీల్స్ కూడా వస్తున్నాయండి. కాబట్టి జాగ్రత్తగా చూసి తీసుకోండి. టోటల్ వైట్గా ఉన్న క్యాలీఫ్లవర్ని తీసుకోండి. కొంచెం మరకగా ఉన్నా తీసుకోకండి. క్యాలీఫ్లవర్ వాటర్ వేడైన తర్వాత ఇలాంటి జాలి బౌల్లోకి తీసుకోవాలండి. నేను కింద ఇంకో బౌల్ కూడా పెట్టిన పురుగులు ఉన్నాయా లేదా అని చూడడానికి. పురుగులు అయితే ఒక్కటి కూడా లేవండి. ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 4 స్పూన్ ఆయిల్ని అయితే వేసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు వేసేసాను. తర్వాత పచ్చిమిర్చి వేసి ఆనియన్ కూడా వేసేసి బాగా కలుపుకున్నానండి. నేను బాగా ఫ్రై అవ్వాలండి. గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి. మరీ మాడకూడదండి. మనకు క్యాలీఫ్లవర్ స్మెల్ వస్తుంది కాబట్టి నేను అందులోకి పుదీనా ఆకుల్ని వేస్తున్నానండి, స్మెల్ రాకుండా ఉండడం కోసం. పుదీనా ఆకులు అయితే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఆకులు వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపేసుకున్నాను. అలా 5 మినిట్స్ అయితే బాగా కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత అందులోకి మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న, మరీ ఏం ఉడకలేదంటే కొంచెమే వేడి నీళ్ళలో వేసి బయటికి తీసినట్టు ఉడకబెట్టుకున్న క్యాలీఫ్లవర్ని అయితే అందులోకి వేసేస్తున్నాను. మొత్తం అందులోకి ఉడకబెట్టుకుంటే టేస్ట్ అనేది, క్యాలీఫ్లవర్ టేస్ట్ అనేది పోతుందండి. చూడండి, క్యాలీఫ్లవర్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే నేను ఉడికేంత వరకు ఆయిల్లోనే వేయించానండి. అందులోకి పసుపు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసి బాగా కలుపుకున్నానండి. అలా 5 మినిట్స్ అయితే బాగా కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న టమాటాలు అయితే చిన్న చిన్నవి ఉన్నాయి, 2 తీసుకున్నానండి. మీరైతే పెద్దవి ఉంటే ఒకటి తీసుకోండి. టమాటా అనేది ఆప్షనల్ అండి, తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు. నేను టమాటాలు వేస్తే టేస్ట్ బాగుంటుందని తీసుకున్నానండి. టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసి 5 to 7 to 8 మినిట్స్ వరకు మనం అలానే మూత పెట్టుకొని ఉంచాలండి. ఆ లోపు అయితే టమాటాలు అనేది ఉడుకుతాయండి. చూడండి, బాగా ఉడికినాయండి. ఇందుకోసం అయితే నేను 3 eggs అయితే తీసుకుంటున్నానండి. 3 eggs తీసి అందులోకి పోసేసుకుని అంతా కలుపుకున్నానండి. కలుపుకొని ఒకసారి అయితే మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ని అయితే అలానే ఉంచాను. ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతుంది కూర. అలా మూత తీసేసినాక మొత్తం ఒకసారి కలుపుకున్నానండి, బాగా కలుపుకున్నానండి. చూడు, క్యాలీఫ్లవర్లు కూడా ఎగ్గు అంటుకున్నదండి. క్యాలీఫ్లవర్ ఏదో ఎగ్ ఏదో కూడా మనకు తెలియట్లేదు. మంచి టేస్ట్ కోసం అయితే నేను మ్యాగీ మసాలా మ్యాజిక్ని అయితే యూజ్ చేస్తున్నానండి. ఇది ఉంటే క్యాలీఫ్లవర్ స్మెల్ రాదు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అలా కలుపుకొని 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవాలండి. మీరు ట్రై చేయండి. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.